వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ కరీంనగర్లో బీఆర్ఎస్ కథనపేరి, కాంగ్రెస్ బీజేపీపై కేసీఆర్ సమరశంఖం. కాళేశ్వరంపై అధికార పక్షం తప్పుడు ప్రచారం, కౌంటర్ ఇవ్వనున్న గులాబీ బాస్. ఎండుతున్న పంటలు, తగలెడుతున్న రైతులు, కాంగ్రెస్ తెచ్చిన కరువుతో తంటాలు. సీఎం రేవంత్ సమక్షంలో డిప్యూటీ సీఎంకు అవమానం, భగ్గుమంటున్న దళిత నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అస్త్రం, కాంగ్రెస్ కుట్రలు తిప్పికొట్టడమే వ్యూహం. మెజార్టీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరించబోతున్నారు కేసీఆర్. కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ కథనపేరి మోగించనుంది. కేసీఆర్ ప్రచార సభకు పార్టీ శ్రేణులు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. బీఆర్ఎస్ బహిరంగ సభతో గులాబీ దండులో సమరోత్సాహం కనిపిస్తోంది. కరీంనగర్ ఆ పేరే ఒక వైబ్రేషన్. అక్కడి గాలి నిత్యం చైతన్య స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుంది. పోరాటం అనేది కరీంనగర్ రక్తంలోనే ఉంది. అందుకే తెలంగాణకు సంబంధించిన ఏ ఉద్యమానికైనా కరీంనగరే ప్రధాన వేదిక. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసింది కరీంనగర్ జిల్లా. కరీంనగర్ అంటే కేసీఆర్ కి సెంటిమెంట్. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష వరకు అన్ని కరీంనగర్ అడ్డా నుంచే ఆరంభించారు కేసీఆర్. ఇదే సెంటిమెంట్ తో గత 10 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు కరీంనగర్ వేదికైంది. ఇప్పుడు మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఉద్యమాల జీవగడ్డ నుంచి మరోసారి గులాబీ దళపతి జంగ్ సైరన్ మోగించబోతున్నారు. కథనబేరి బహిరంగ సభ వేదికగా కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల సమరశంఖం పూరించబోతున్నారు. కథనబేరి సభ కోసం కరీంనగర్ పిడికిలి బిగించింది. నగరమంతా గులాబీమయమైంది. ఎటు చూసినా గులాబీ తోరణాలతో పండగ వాతావరణం కనిపిస్తోంది. సభావేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బహిరంగ సభకు గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, గులాబీ నేతలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 7 శాసనసభ నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలిరానున్నారు. గత 10 ఏళ్లు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలకు కరీంనగర్ వేదికైందని గంగుల, వినోద్ కుమార్ గుర్తుకు చేశారు. సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ధీటుగా జవాబిస్తారని చెప్పారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంటరీ ఎన్నికల సమావేశం సందర్భంగా కరీంనగర్ కథనబేరి అనే ఒక కార్యక్రమంతో ఎన్నికల శంఖారావానికి ప్రారంభించడానికి కరీంనగర్ నగరానికి రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరటం కోసము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి అత్యరత రథులు, మహారథులు ఇవాళ మంత్రులుగా ఉన్నారు. ఏం చేసినారు వీళ్ళు? అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి. ఒక యూరియా బస్తా, ఒక డిఏపి బస్తా, ఒక విత్తనాలు కొనుక్కున్నప్పుడు వేయాలి. మరి రైతులకు రైతు బంధు లోపల ఇబ్బంది పెట్టినారు, ఇలా నీళ్ల పంపకాల లోపల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా బహిరంగ సభ లోపల మరి కేసీఆర్ గారు ప్రస్తావిస్తారు. నేను ఒకే విషయం చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ఇవాళ మళ్లీ కేసీఆర్ గారు రావాలే, మళ్లీ
పార్లమెంట్లో గొంతు గులాబీ జెండా ఎంపీలు ఉండాలి, తెలంగాణ ప్రజల సమస్యలను ప్రస్తావించాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, సభలో పెద్ద ఎత్తున కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్ నగరము, మానకొండూరు, హుజురాబాదు, హుస్నాబాద్ నుండి మరి మా కార్యకర్తలు, మా అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి బహిరంగ సభను బ్రహ్మాండంగా దిగ్విజయంగా మేము దీన్ని విజయవంతం చేసుకుంటామనే విశ్వాసం మాకుంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కథనబేరి సభ జరుగుతుంది. సభకు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. సిరిసిల్ల, వేమ్లవాడ, హుజురాబాద్, హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలకు సెయింట్ జాన్స్, సెయింట్ ఆల్ఫోర్డ్స్ పాఠశాలలో, కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాల కోసం రేకుర్తి ఈద్గా, శుభం గార్డెన్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కార్లు, ఆటోలతో పాటు చిన్న వాహనాలకు డీమార్ట్ వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించారు. 7 శాసనసభ నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలి రానున్నారు. కరీంనగర్ నుంచి 20,000 మంది, మానకొండూర్, హుజురాబాద్, హుస్నాబాద్, చొప్పదండి, వేమ్లవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి 15,000 మంది చొప్పున హాజరు కానున్నారు. కథనబేరి సభకు పెద్ద ఎత్తున రైతులు, యువకులు, మహిళలు తరలి రానున్నారు. ప్రజా సమస్యలే ఎజెండాగా కథనబేరి సభను వేదికగా చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నికలు, ఓట్లు, సీట్లు అధికారం కోసం కాకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని జనం ముందు ఎండకట్టే ప్రయత్నం చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న అబద్ధాలు, కుట్రలను పటాపంచలు చేసేందుకు కరీంనగర్ సభ వేదికగా మారనుంది. ఫీనిక్స్ పక్షిలాగా బీఆర్ఎస్ తిరిగి శక్తి పుంజుకునేందుకు కరీంనగర్ మీటింగ్ మంచి వేదిక అవుతుందని గులాబీ సైన్యం భావిస్తుంది. అందుకే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి గులాబీ దండు నడుం కట్టింది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత వినోద్ పోటీ చేస్తూ ఉండడంతో పాటు ప్రస్తుత బీజేపీ ఎంపీ బండి సంజయ్ మీదున్న వ్యతిరేకత కూడా పార్టీ విజయానికి దోహదం చేయనుంది. అందుకే కరీంనగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. లోక్సభ ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరేయటమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే నల్గొండ ఎంపీ స్థానం గురించి ముఖ్య నేతలతో గులాబీ దళపతి చర్చించారు. నల్గొండ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగరేయటమే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఈ మీటింగ్ జరిగింది. అనంతరం చేవెళ్ల పార్లమెంట్ స్థానం పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. చేవెళ్లపై గులాబీ జెండా రెపరెపలాడించేలా చేపట్టాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మార్పు మంటలు మొదలయ్యాయి. కాంగ్రెస్ రాకతో గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఎండిన పంటలు దర్శనమిస్తున్నాయి. సాగునీరందక పంటలు ఎండిపోతుండటంతో గుండెలు మండిన రైతన్నలు పంటలకు నిప్పు పెడుతున్నారు. పంటలను రక్షించుకునే దారి లేక తమ చేతితో కాల్చి బూడిద చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఇలాంటి దుస్థితి వస్తుందని ఊహించలేదంటూ బోరున విలపిస్తున్నారు. కాంగ్రెస్ కరువు రక్కసి కవల పిల్లలు అనే నానుడి మరోసారి నిజమైంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరువు కంటి చూపునకు కనిపించినంత దూరం పారిపోగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే అది రాష్ట్రాన్ని పర్మనెంట్ అడ్రస్ గా మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండుతున్న పంటలను చూస్తే అదే నిజమని అనిపిస్తోంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఎండిన పంటలే దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం జలాలను రాజరాజేశ్వర రిజర్వాయర్ ద్వారా అన్నపూర్ణ రిజర్వాయర్ కు ఎత్తిపోసేది. ఈ రిజర్వాయర్ లో ఓవర్ఫ్లో అయిన నీరు పక్కనే ఉన్న అనంతారం చెరువులోకి వెళ్లేది. దీంతో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి. ఫలితంగా పెద్దలింగాపూర్ రైతులు వేలాది ఎకరాల్లో వరి పంటలు వేసి మోటార్ల ద్వారా పారించుకునేది.
కానీ ప్రస్తుతం కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తిపోయకపోగా మధ్య మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్కు నీళ్లు ఇవ్వడం లేదు. దీంతో అన్నపూర్ణ రిజర్వాయర్ వట్టిపోయే పరిస్థితి రాగా అనంతారం చెరువు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పెద్దలింగాపూర్ గ్రామంలోని చేతికొచ్చే దశలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఎండిన పంటలను చూడలేక కొందరు రైతులు వరి పొలానికి నిప్పు పెట్టారు. నెల రోజులుగా నీళ్లివ్వాలని రోడ్డెక్కుతున్నా అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. అటు జనగామ జిల్లాలోనూ అనేక ప్రాంతాల్లో ఎండిన పంటలే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ లోపం అన్నదాతల పాలిట శాపంగా మారింది. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నా కూడా అవి ఉపయోగం లేకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి అధికారులు నీళ్లు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఫైర్ అయ్యారు. దేవరుప్పల మండలంలో పర్యటించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో సాగునీరు లేక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పంటలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు గుర్తు చేశారు. రాజకీయాల కోసం రైతుల్ని బలి చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పూర్తిగా ఎడారిగా అయింది. 10 ఏళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి నీళ్లు తెచ్చుకున్నారు. పాపం ఇంత కరువు వచ్చినా కూడా ఈ మండలంలో నేను నీళ్లు తీసుకొచ్చాను. ఎసుంటి కరువులో కూడా నీళ్లు ఇవ్వటం జరిగింది. ఇలా మొత్తం కూడా మరి ఈ ప్రభుత్వం అశ్రద్ధ అనుకోండి, కోఆర్డినేషన్ లేక నీళ్లు వదిలిపెట్టలేకపోయారు. ఇప్పుడు ధర్మసాగర్ల రిజర్వాయర్లో నీళ్లున్నాయి. ఆ లిఫ్ట్ కూడా ఎవరు కోఆర్డినేషన్ చేస్తూ లేరు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదో రాజకీయం చేయాలనే ఆలోచన కాదు నాకు. పంటలు ఎండిపోతానని రైతులందరూ కూడా ఆందోళన చేస్తా అంటే వాళ్ళ ధైర్యం చెప్పేందుకని వీడికి రావడం జరిగింది. ఇక కరీంనగర్ జిల్లాలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. చేతికొచ్చే సమయంలో ఎండిపోతున్న పంటలను చూసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గతంలో సాగునీరు పుష్కలంగా అందడంతో అద్భుతంగా పంటలు పండించుకున్నామని, అయితే ఈసారి నీరు లేక వరి పంట ఎండిపోతుంటే ఏమీ చేయలేకపోతున్నామని తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు పత్తిడి సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన 5 ఎకరాల పొలంలో వరి సాగు చేయగా అందులో 3 ఎకరాల పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోయిందని బోరున విలపించింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని సుగుణమ్మతో పాటు ఇతర రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కళ్ల ముందే ఎండిన పంటలను చూసి రైతులు ఆవేదనతో రగిలిపోతున్నారు. పంటలను రక్షించుకునే దారి లేక వాటికి నిప్పు పెడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సాగునీరు విడుదల చేస్తే మిగతా పంటలనైనా కాపాడుకుంటామని వేడుకుంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.